Welcome to Channel 5 News. ఈరోజు మన ప్రీతమ నాయకులు కావలి మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఆరోగ్యం సరిగా లేనందున ఆయనకి బైపాస్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ ఆపరేషన్ ఆయన ఆపరేషన్లో త్వరగా కోలుకోవాలని
ఆయన ఆయురారోగ్యాలన్నీ రాబోయే కాలంలో బాగా ఉండాలనే ఉద్దేశంతో మన కలుగోలమ్మ తల్లి ఆశీస్సుల కోసం ఈరోజు ఇక్కడ మన కావలి నియోజకవర్గం నాయకులందరూ, పార్టీ నాయకులందరూ, కావలి పట్టణ నాయకులందరూ వచ్చి ఈరోజు అమ్మవారికి ఈ కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతాపన్నకి 3 days క్రితం ఆపరేషన్ చేయడం జరిగింది. వారు ఇప్పుడు కోలుకొని చాలా క్విక్ రికవరీతో రూముకు కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. కాకపోతే మనం ఎవరైనా పోతే కొంచెం వారికి ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తాయనే ఉద్దేశంతో ఎవరిని రావద్దని వారి కుటుంబ సభ్యులందరూ కూడా వేడుకోవడం తెలియజేయడంతో మేమెవరూ కూడా ఆయన పోయి పరామర్శించే పరిస్థితి ప్రస్తుతానికైతే లేదు. కానీ ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన పనులు ఆయనే చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఎటువంటి ఆపరేషన్ తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆయన సుఖ సంతోషాలతో ఉన్నారని కూడా తెలియజేస్తూ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక 15 రోజుల తర్వాత కావలికి ఆయన రావడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ ఆ రోజు వచ్చి ఆయన్ని పరామర్శించి అప్పుడు ఆయన్ని మనం అందరం కూడా కలిసేదానికి బాగుంటుందని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, ప్రతి నాయకుడికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ కలుగోలమ్మ తల్లి ఆశీస్సులు ప్రతాప్ రెడ్డి గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, మా నాయకులందరి మీద కూడా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ.